హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము స్పర్మేటోజెనిసిస్, oogenesis, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చూసాము. ఓకే, ఓవా ఎలా ఫామ్ అయింది. ఓవా ఈజ్ హ్యాప్లాయిడ్ అండ్ స్పర్మ్ విచ్ ఇస్ రిలీజ్ ఫ్రమ్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, దట్ ఈస్ మేల్ from male. This is also haploid in condition. Now these two, ova and sperm. So now we are going to start with the fertilization and implantation. How the fertilization occurs, ఫలదీకరణ ఎలా జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంప్లాంటేషన్ ఎలా జరుగుతుంది. ఓకే, ఎంబ్రియో ఫామ్ అయ్యి ఆ ఎంబ్రియో అనేది యూటరస్ వాల్కి, గర్భాశయానికి ఎలా అత్తుకుంటుందని చూద్దాం. ఇంప్లాంటేషన్. ఓకే, ఓవా ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫీమేల్, స్త్రీల నుండి ఓవా రిలీజ్ అవుతుంది, పురుషుల్లో నుండి స్పర్మ్స్, శుక్రకణాలు విడుదలవుతాయి. సో దీస్ టూ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. దీస్ హ్యాప్లాయిడ్ సెల్స్, ఓవా అండ్ స్పర్మ్, నౌ దే ఫర్టిలైజ్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. ఓకే, జైగోట్ ఈజ్ నౌ n+n 2n అవుతుంది. ఓకే, n2n కండిషన్, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి గ్యామెట్స్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలిసి డిప్లాయిడ్ జైగోట్ని ఫామ్ చేశాయి. ఈ జైగోట్ ఇట్ విల్ అండర్గో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిజన్స్ టు ఫామ్ డిఫరెంట్ స్టేజెస్. ఓకే, డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫైనల్గా గ్యాస్ట్రులా స్టేజ్ తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఓకే, సో జైగోట్ ఈజ్ అండర్గోయింగ్ డివిజన్స్ టు ఫామ్ మోరులా, అండ్ మోరులా టు blastocyst, and finally to gastrula, and then embryo is formed. This embryo will develop into the fetus. Fine. So fertilization is nothing but during the coitus, semen is released from the male, and this semen now introduced into the female reproductive organs, that is vagina. So if you see the reproductive system, this sperms ఎక్కడ ఉంటాయి. స్పర్మ్స్ శుక్రకణాలు మేల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే, సో పురుషుల నుండి సెమెన్ లాగా రిలీజ్ అవుతుంది. ఓకే, స్టిక్కీ మెటీరియల్ లాగా. That is during the intercourse, what happens, the semen, through penis, the sperms are introduced into the vagina, and finally the sperms will travel. These are motile, right? Tail ఉంటాయి కాబట్టి motile, కదలగలుగుతాయి అన్నమాట. So these will move through the vagina to cervix, and finally it will enter into the uterus, and finally it will travel to the fallopian tubules. Fallopian tubules లో ఆంపిల్లా రీజన్లో ఫర్టిలైజేషన్ జరుగుతుందని చెప్పాను. సో ఆంపిల్లాలో ఇప్పుడు ఓవా అనేది రిలీజ్ అయింది. ఓవా ఎక్కడి నుంచి, ఓవరీస్ నుంచి రిలీజ్ అయింది. స్పర్మ్స్ టెస్టిస్ నుంచి మేల్స్లో రిలీజ్ అవుతాయి. ఆ మేల్స్లో పెన్నిస్ ద్వారా ఇట్ విల్ కమ్ టు ఫెలోపియన్ ట్యూబ్యూల్. ఓకే, హియర్ ఇట్ ఈస్ రిలీజ్డ్, అండ్ ఫైనలీ దిస్ స్పర్మ్స్ హ్యాస్ ఎ అబిలిటీ టు ట్రావెల్. ఓకే, ఈ స్పర్మ్ అనేది కదిలేటువంటి శక్తిని కలిగి ఉంటుంది అనమాట, మొటైల్. ఓకే, ఇట్ విల్ మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెయిల్, అండ్ ఫైనలీ ఇట్ విల్ కమ్. Okay, so for every month, ovum will be released. Okay, on 14th day of menstrual cycle, every 14th day of menstrual cycle, one ova is released. ఇప్పుడు ఈ ఓవా అనేది రిలీజ్ అయిన తర్వాత ఇది కూడా ఇట్ విల్ కమ్ టు ద ఇన్ఫంటిబులమ్ రీజన్, ఫింబ్రియా ద్వారా ఇట్ విల్ బి రీచింగ్ ద యాంపుల్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్యూల్స్. ఓకే, ఈ ఫెలోపియన్ నాళికల్లో యాంపులా రీజన్ దగ్గరికి ఓవం వస్తుంది. ఇప్పుడు ఈ స్పర్మ్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఒకటేసారి రిలీజ్ అవుతాయి, థౌజండ్స్ ఆఫ్ స్పర్మ్స్. అన్నీ ట్రావెల్ చేయలేవు, కొన్ని ట్రావెల్ చేస్తాయి. ఏవైతే ట్రావెల్ చేసి స్పర్మ్ ఓవా దగ్గరికి వెళ్తాయో అవి ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. ఓన్లీ వన్ స్పర్మ్ అట్ ఎ టైమ్ కెన్ బి ఫర్టిలైజ్డ్. ఓకే, అన్ని స్పర్మ్స్ ఉన్నా కూడా అవన్నీ డీజనరేట్ అయిపోతాయి. ఓన్లీ వన్ స్పర్మ్ విల్ బి ఫర్టిలైజ్డ్ విత్ ద ఓవా. ఓకే, సో జనరలీ ఇఫ్ యూ టేక్ ద స్పర్మ్, యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్, స్పర్మ్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఇన్ ద మిడిల్ ప్లేస్, అండ్ టెయిల్. ఓకే, హెడ్లో మనకి న్యూక్లియస్ ఉంది. సో ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్ కాల్డ్ అక్రోజోమ్ ఉంటుందని చెప్పాను. దిస్ అక్రోజోమ్ హ్యాస్ ద అబిలిటీ టు డిజాల్వ్ ద లేయర్స్ ఆఫ్ ఓవా యొక్క లేయర్స్ని డిజాల్వ్ చేసి లోపలికి వెళ్తుంది అనమాట. సో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. దీస్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ డిజాల్వింగ్. ఓకే, సో ఓవాలో ఉన్నటువంటి ఆ లేయర్స్ని డిజాల్వ్ చేయడానికి, సెల్స్ని డిజాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నౌ fertilization has occurred. Finally, after fertilization, what happens? Zygote is formed, N and N. So if you see, sperms are of two types. In male, two types of sperms are produced. మేల్స్లో, పురుషుల్లో 2 రకాల శుక్రకణాలు విడుదలవుతాయి అనమాట. 50% X కలిగినటువంటి శుక్రకణాలు, ఇంకో 50% Y క్రోమోజోమ్ కలిగినటువంటి శుక్రకణాలు. ఓకే,
అని ఆల్రెడీ చెప్పాను కదా, మియోటిక్ డివిజన్ జరిగినప్పుడు 2n కండిషన్ ఉంటుంది, అవునా, స్పర్మటోగోనియల్ మదర్ సెల్స్. అలా ఇవేమవుతాయి, డివైడ్ అవుతూ ఉంటాయని చెప్పాను. మళ్ళీ 2n సెల్ మైటోటిక్ డివిజన్స్ చెప్పుకొని మల్టిప్లై అవుతాయి. ఫస్ట్ మల్టిప్లై 2n సెల్స్ని సమవిభజన జరుగుతుంది. అంటే మైటోసిస్ అంటే ఏంటి, సమవిభజన. సో 2n సెల్స్ వచ్చాయి. ఇక్కడ ప్రైమరీ స్పర్మటోగోనియా వచ్చింది. ది స్పర్మటోగోనియా నవ్ ఇట్ విల్ డెవలప్, పెద్ద సైజులో పెరిగి ది సెల్ ఇట్ విల్ అండర్గో మియోసిస్ 1. మియోసిస్ 1లో ఏమవుతుంది, రిడక్షనల్ డివిజన్. సో 2 సెల్స్ వస్తాయి. ఆ 2 సెల్స్లో n అండ్ n కండిషన్ రిడక్షనల్ డివిజన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ 2n కండిషన్లో ఉన్నటువంటి సెల్ nn కింద డివైడ్ అవుతుంది. అగైన్ దిస్ విల్ అండర్గో కంప్లీట్ మియోసిస్ 2 జరిగి ఫైనల్గా 4 స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో దిస్ అవుట్ ఆఫ్ దిస్ 4 సెల్, after this 4 cell, one will be X and one will be Y, one will be X and one will be Y. సో చూడండి 50% X వచ్చాయి, 50% Y వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏ స్పర్మ్ వెళ్ళి ఓవాతో, అంటే ఓవాలో మనకి ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఎవ్రీ ఓవా విల్ బీ ఆఫ్ ఎక్స్ టైప్, ఎక్స్ కండిషన్లోనే ఉంటాయి అన్నమాట. ఓవాస్లో ఖచ్చితంగా ఎక్స్. ఫీమేల్ ఆర్గానిజంలో ఎలా ఉంటుంది, XX ఆటోజోమ్స్. జెనెటిక్స్లో చెప్పాను ఆటోజోమ్స్ 22 పేర్స్ ఉంటాయి, 1 పేర్ అలోజోమ్స్ ఉంటాయి. XX ఉంటాయి ఫీమేల్. ఓకే, AAXY ఉంటే మేల్, అంటే ఒక X ఉంది, ఒక Y ఉంది. ఓకే, అందుకే వీటిని హెట్రోగామెటిక్ అంటారు మేల్స్ని. ఫీమేల్స్ ఆర్ హోమోగామెటిక్. ఓకే, సో అలా మనకి 50% X కలిగినటువంటి క్రోమోజోమ్స్ స్పర్మ్స్ ఫామ్ అవుతాయి అండ్ 50% Y ఉన్నటువంటి స్పర్మ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్గా స్పర్మ్స్ ఇప్పుడు ఫామ్ అయ్యాయి. ఇలా లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం మనం. ఆ ఫామ్ అయినటువంటి స్పర్మ్స్ ఫర్టిలైజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఏది X కలిగినటువంటి స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ అవుతే మనకి ఏ ఆర్గానిజం వస్తుంది, బేబీ. X కలిగినటువంటి, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి X వెళ్ళింది, మదర్ నుంచి ఒక X వస్తుంది, అంటే XX అంటే ఫీమేల్ వస్తుంది. ఫాదర్లో ఇప్పుడు శుక్రకణాల్లో Y వచ్చింది అనుకోండి, Y స్పర్మ్ వచ్చింది, ఈ Y స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ అయితే మేల్ వస్తుంది. ఓకే, Y ఫ్రమ్ ద ఫాదర్ అండ్ X ఫ్రమ్ ద మదర్. సో ఫైనలీ వాట్ విల్ గెట్ X అండ్ Y. XY వస్తే మేల్. ఓకే, సో ఫర్టిలైజేషన్ ఏ స్పర్మ్ ఫర్టిలైజ్ అవుతుంది అనేది ఇక్కడ సెక్స్ని డిటర్మైన్ చేసే వాళ్ళు ఎవరు, మేల్. పురుషులే సెక్స్ని డిటర్మైన్ చేస్తారనమాట. ఓకే, ద మేల్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ డిటర్మైనింగ్ ద సెక్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఫైనల్గా ఏ స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ అవుతుందో దాన్ని బట్టి మనకి ఏ ఇండివిజువల్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఫర్టిలైజేషన్ చూడండి. సో డ్యూరింగ్ ద కాయిటస్ సెమెన్ ఈజ్ రిలీజ్డ్, సెమెన్ రిలీజ్ అవుతుంది. ఆ సెమెన్ రిలీజ్ అయ్యి స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, తర్వాత నాట్ ఆల్ కాపులేషన్స్ లీడ్ టు ఫర్టిలైజేషన్. ఓకే, ప్రతిసారి సెక్షువల్ కాంటాక్ట్ జరిగిన ప్రతిసారి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఉండవు. ఎందుకు అంటే వీ నో మెన్స్ట్రల్ సైకిల్ చదివాం మనం. ఫీమేల్స్లో ఓన్లీ పర్ మంత్ ఓన్లీ 1 ఓవా ఈజ్ రిలీజ్డ్. సో ఓవ్యులేషన్ జరిగిన తర్వాత కాయిటస్ జరిగితేనే, కాపులేషన్ జరిగితేనే ఓకే ద pregnancy or fertilization will occur. Okay, and also pregnancy will be confirmed. Finally, understood? So here fertilization, if you see fertilization, sex is decided, right? నేను చెప్పాను కదా, ఫీమేల్స్లో 1X ఉంటుంది, 2X ఉంటాయి. కాకపోతే గ్యామెట్ ఒక X కలిగినటువంటి ఓవాని విడుదల చేస్తుంది at a time it will release only 1X containing ova. అండ్ ఫీమేల్లో 2 టైప్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. 50% X కలిగినటువంటి ఉంటాయి, 50% Y కలిగినట్టు ఉంటాయి. ఓకే, ఏదైతే స్పర్మ్ X ఉంటే ఫీమేల్ ఇండివిజువల్ వస్తుంది, X కలిసి. Y కలిగినటువంటి స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ అయితే XY కాబట్టి మేల్ బేబీ వస్తుంది అనమాట. ఓకే, సో మేల్ చైల్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫర్టిలైజేషన్ ద్వారా ఏంటి, సెక్స్ డిటర్మైన్ అవుతుంది, నెక్స్ట్ డిసైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమైంది, యాంపులాలో ఫర్టిలైజేషన్ జరిగింది, ఇప్పుడు జైగోట్ ఫామ్ అయింది. ఈ జైగోట్ ఎక్కడికి వెళ్తుంది, ఇస్తమస్. ఇది ఇస్తమస్ కదా, ఇది యాంపుల్లా, ఇది ఇన్ఫాండిబులం. ఇలాంటి ఫింగర్ లైన్ పొజిషన్స్ని ఫింబ్రియా అంటాం, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో చెప్పాను. సో ఇలా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత యాంపులా రీజన్లో జైగోట్ ఫామ్ అయ్యి, ఆ జైగోట్ నవ్ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ టు ద ఇస్తమస్ నుంచి యూటరస్ వాల్లోకి వస్తుంది అనమాట. యూటరస్ దగ్గరికి వస్తుంది, ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫైన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత
ఏమవుతుందంటే ఫస్ట్ సింగిల్ సెల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు జైగోట్ ఇక్కడ. సో సింగిల్ స్టేజ్ నుంచి డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి జైగోట్లో మైటోటిక్ డివిజన్స్ మాత్రమే జరుగుతాయి. మైటోటిక్ డివిజన్స్. ఇప్పుడు 2n కండిషన్ కదా, ఈ ప్లాయిడ్ ఇలాగే మెయింటైన్ అవ్వాలి. n కలిస్తే 2n వచ్చింది. సో ఈ 2n కండిషన్ ఇప్పుడు అన్ని సెల్స్ 2n కండిషన్లోనే ఉండాలి. ఓకే, సో 2n కండిషన్లో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మైటాసిసే జరగాలి, మైటోటికే జరుగుతుంది. సో 2 సెల్స్గా డివైడ్ అవుతుంది. 2 నుంచి 4, 4 నుంచి 8 సెల్స్ వస్తాయి, 8 నుంచి 16, అలా 16 నుంచి కంటిన్యూ 32 సెల్స్ అలా వస్తుంటాయి అన్నమాట. సో ఈ 8 to 32 స్టేజ్ సెల్డ్ స్టేజ్ని మనం 16 స్టేజ్ వరకు ఉన్నటువంటి దాన్ని మనం మోరుల్లా అంటాం. ఏమంటాం? మోరుల్లా. ఫర్దర్గా మళ్ళీ అలా డివైడ్ అయ్యి సెల్స్ డివైడ్ అయిన తర్వాత మనం దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. బ్లాస్టోసిస్ట్ ఒక లేయర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ 8 to 16 సెల్డ్ జైగోట్ని మనం ఏమంటాము? మోరులా. ఈ మోరులా ఫర్దర్గా డివైడ్ అయిపోయి బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిందనమాట. సో అలా కంటిన్యూస్గా డివైడ్ అయినటువంటి 32 సెల్స్ అలా డివైడ్ అయిందని బ్లాస్టోమియర్స్ అంటారనమాట. ఓకే, సో ఫైనల్గా బ్లాస్టోసిస్ట్ ఇప్పుడు ఏమైంది? లేయర్స్ ఫామ్ అయ్యాయి, సెల్ లేయర్స్. ద అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్ని ట్రోఫోబ్లాస్ట్ అంటాము. ఓకే, ఇన్సైడ్లో మనకు సెల్ మాస్ కనిపిస్తుంది. దిస్ సెల్ మాస్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సెల్ మాస్. ఇది ఫర్దర్గా మళ్ళీ డివైడ్ అయ్యి మనకి ఎక్టోడమ్, ఎండోడమ్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ చదివారు జర్మినల్ లేయర్స్. ఎక్టోడమ్ అంటే బాహ్యస్త్వచం, ఎండోడమ్ అంటే మధ్యస్త్వచం, అంతస్త్వచం. సో ఈ లేయర్స్ అనేవి ఇక్కడ నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎక్టోడమ్ వచ్చేసి స్కిన్, అవుటర్ లేయర్స్ ఆఫ్ బాడీ అనేది ఫామ్ అవుతుంది, స్కిన్ మెయిన్గా. అండ్ ఎండోడమ్ వచ్చేసి ఎలిమెంటరీ కెనాల్, డైజెస్ట్ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో అది ఫర్దర్గా డెవలప్ అయిన తర్వాత సో ఇనిషియల్ స్టేజ్లో సెల్స్ లానే ఉంటాయి, అన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఇది ఇప్పుడు గ్యాస్ట్రులేషన్లో ఏమవుతుంది? ఆర్గనోజెన్సిస్ అలా అలా డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సెల్స్ అవన్నీ కూడా డివైడ్ అయ్యి ఫైనల్గా గ్యాస్ట్రులేషన్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాయి. తర్వాత టోటల్ బాడీ ఫుల్ కంప్లీట్గా ఫీటస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో దానికంటే ముందు యూ షుడ్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఎలా ఇంప్లాంటేషన్ జరిగింది. సో ఫర్టిలైజేషన్లో ఇంతవరకు. ఓకే, ఈజ్ ఇట్ ఫైన్? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ఓవా. ఓవాలో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఓవా విల్ హ్యావ్ సమ్ లేయర్స్. ఓకే, అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్ని మనం కరోనా రేడియేటా అంటాం. ఓకే, so this radiated cells will be present surrounding to the ova. Inside this layer we will have a layer called black color gisanenu, zona pellucida antam. It is covered by, ova is covered by zona pellucida, or secondary oocyte is covered by zona pellucida. Now in between these two you will have a, inside this zona pellucida ఏముంది? పెరివిటిలైన్ స్పేస్ ఉందన్నమాట, పెరివిటిలైన్ స్పేస్. సో ఈ ఓవమే ఎగ్ అని కూడా పిలుస్తాం మనము. ఈ జోనా పెలుసుడా ఏం చేస్తుందంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఒకటిసారి రిలీజ్ అవుతాయి. అంటే సెమెన్లో చాలా స్పర్మ్స్ ఉంటాయి. ఒకటే స్పర్మ్ని లోపలికి ఎంటర్ చేయడానికి జోనా పెలుసుడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. జోనా పెలుసుడా ఏం చేస్తుంది? ఇట్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎంటరింగ్. ఓకే, ఫర్ అలవింగ్ ద ఎంట్రీ ఆఫ్ ఓన్లీ వన్ స్పర్మ్ ఇన్ టు ద ఓవా. ఓవాతో ఫర్టిలైజ్ అవ్వడానికి ఓన్లీ వన్ స్పర్మ్నే ఎంటర్ చేస్తుంది అనమాట. మిగతా స్పర్మ్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. సో ఎనర్జీ కింద డెవలప్ అవుతాయి, ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే స్పర్మ్లో మనకి మైటోకాండ్రియా ఉంటుంది మిడిల్ ప్లేస్లో. సో మిగతా స్పర్మ్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఒక్క స్పర్మ్ మాత్రమే లోపలికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? నేను చెప్పాను, స్పర్మ్ హెడ్లో అక్రోజోమ్ ఉంటుంది. ఆన్ ద టాప్ ఆఫ్ ద స్పర్మ్ హెడ్, అక్రోజోమ్, యూ విల్ హ్యావ్ ఎంజైమ్ కాల్డ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్. ఓకే, సో ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ జోనా పెలుసుడాన్ని డిజాల్వ్ చేసి లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ కండిషన్ ఉంది, స్పర్మ్లో కూడా ఎన్ కండిషన్ ఉంది. ఇవి రెండు కలిస్తే 2n కండిషన్ జైగోట్ అనేది వస్తుంది అనమాట. జైగోట్ మనకు ఫార్ముల్గా 2n జైగోట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది ఫర్టిలైజేషన్. నౌ విల్ సీ అబౌట్ ద ఇంప్లాంటేషన్. నేను చెప్పాను కదా, ఇంప్లాంటేషన్ ఏంటి? ద అటాచ్మెంట్ ఆఫ్ ద డెవలప్డ్ బ్లాస్టోసిస్ట్. ఓకే, నౌ దిస్ బ్లాస్టోసిస్ట్ విల్ అటాచ్ ద యూటరైన్ వాల్. యూటరస్కి వాల్ ఉంటుంది కదా, 3 లేయర్స్తో ఫామ్ అయింది. పెరిమెట్రియం, అవుటర్ పెరిమెట్రియం, మిడిల్ మయోమెట్రియం అండ్ ఇన్నర్ ఎండోమెట్రియం. సో ఈ ఎండోమెట్రియంకి అటాచ్ అయ్యే ప్రాసెస్ని ఏది అటాచ్ అవుతుంది? బ్లాస్టోసిస్ట్. దిస్ బ్లాస్టోసిస్ట్ నౌ ఇట్ విల్ అటాచ్ టు ద uterine wall. That process is called implantation. The attachment of blastocyst to the wall of uterus or embedment of uterine wall, endometrium, embedded into the endometrium is called implantation.
6th డే ఆఫ్ ఫర్టిలైజేషన్ తర్వాత ఇట్ విల్ స్టార్ట్ అనమాట. అంటే 6 డేస్లో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జాగేట్ ఫామ్ అయిన తర్వాత 6 డేస్లో యూటరస్ వాల్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. యూటరస్లోనికి వస్తుంది, గర్భాశయంలోనికి రావడం జరుగుతుంది. ఏంటి, ఈ జైగోట్ డెవలప్ అవుతూ వస్తుందన్నమాట. మోరులా స్టేజ్కి వస్తుంది. మోరులా నుంచి బ్లాస్టోసిస్ట్ నుంచి అలా డెవలప్ అయ్యి ఫైనల్గా యూటరస్లోకి వస్తుంది. యూటరస్లోకి వచ్చి బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో యూటరస్ వాల్లో అటాచ్ అవుతుంది అనమాట. ఓకే, అలా అటాచ్ అయ్యి మైటోటికల్లీ డివైడ్ అవుతుంది. ఇట్ విల్ డివైడ్ మైటోటికల్లీ. ఓకే, సో ఆంపులార్ రీజన్ నుంచి ఇస్తమస్ నుంచి యూటరస్ లాగా వస్తుంది. యూటరస్ వాల్లో ఎండోమెట్రియం ఉంటుంది కదా, దాని లోపలికి అతుక్కుపోతుంది అనమాట. సో అలా అటాచ్ అవుతుంది. 6th డే అప్పుడు ఇంప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత 6th డేకి ఇంప్లాంటేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, మైటాటికల్ ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ మళ్ళీ డివైడ్ అయ్యి గ్యాస్ట్రులేషన్ ఫేస్కి వెళ్తాయి. ఈ గ్యాస్ట్రులేషన్ ఫేస్లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి అండ్ ఫైనల్లీ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సీ హియర్ బ్లాస్టోసిస్ట్ ఇట్ డివైడ్స్, రీడివైడ్స్ అండ్ ప్రొలిఫరేట్స్. ఓకే, డిఫరెంట్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఆ సెల్స్ అన్ని టిష్యూస్ కింద ఏర్పడి ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క ఫంక్షన్ని చేస్తాయి అనమాట. ఇప్పుడు అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి కదా మనకి, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, మళ్ళీ ఇంకేంటి బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అన్నీ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ డెవలప్ అవ్వాలి, సర్క్యులేటరీ సిస్టమ్, ఓకే, డైజెస్ట్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, కిడ్నీస్, ఇవన్నీ కూడా ఫామ్ అవ్వాలి. సో ఇలా సెల్స్ అన్నీ డివైడ్ అయ్యి, రీడివైడ్ అయ్యి, ప్రొలిఫరేట్ అవుతాయి, డిఫరెన్షియేట్ అవుతాయి. ఫైనల్గా డిఫరెన్షియేట్ అయ్యి మనకి ఎంబ్రియోలో డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ ఆర్గాన్స్ ఎలా అవుతాయని నెక్స్ట్ చెప్తాను. సో ఎంబ్రియోలో నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నా విల్సి ప్లాసెంటా ఎలా డెవలప్ అవుతుందని చూద్దాం. నేను చెప్పాను బ్లాస్టోసిస్ట్లో మనకి అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ సెల్స్ని ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ అంటాం. లోపల ఉన్నటువంటి సెల్స్ని ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ అంటాం. సో ఇవే తర్వాత ఎక్టోడమ్, ఎండోడమ్ కింద డిఫరెన్షియేట్ అవుతాయి. ఫైనల్గా ఈ ట్రోఫోబ్లాస్ట్ లేయర్ పైన ఏమవుతాయంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. Those finger-like projections are called chorionic villi. These finger-like projections ఏంటి, chorionic villi. ఓకే, ఈ chorionic villi అనేది దేనికి హెల్ప్ అవుతాయంటే మదర్ యూటరస్ వాల్ ఉంటుంది కదా, ఇది యూటరస్ అనమాట. యూటరస్ వాల్కి అటాచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అంటే ఈ chorionic villi మదర్ ప్లాసెంటాలో మదర్ టిష్యూస్, యూటరస్ వాల్ ఉంది కదా, యూటరస్ అంటే ఏంటి, ఫీమేల్ ఆర్గాన్, అవునా, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అంటే మదర్ యొక్క గర్భాశయం. సో యూటరస్ వాల్లోకి ఇట్ విల్ గో అనమాట. ఇట్ విల్ ఫిక్స్ టు దట్ యూటరస్ వాల్. సో దిస్ టిష్యూ మదర్ యూటరైన్ వాల్ టిష్యూ అండ్ కొరియానిక్ విల్లే టుగెదర్ ఇస్ కాల్డ్ ప్లాసెంటా. ఓకే, కనెక్షన్ అనమాట. సో డెవలపింగ్ ఎంబ్రియోకి న్యూట్రిషన్ అవన్నీ కూడా కావాలి. సో అవన్నీ ఇలా ప్లాసెంటా ద్వారా డెవలపింగ్ ఎంబ్రియోకి రావడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ ప్లాసెంటాకి మనకి బ్లడ్ వెసల్ సప్లై కూడా ఉంటుంది, అంటే మ్యాటర్నల్ బ్లడ్ సప్లై. అక్కడ నుంచి మనకి న్యూట్రిషన్స్ రావడం జరుగుతుంది. మదర్ ఏ తిన్నా కూడా బ్లడ్లోకి వస్తుంది, అవునా, సర్క్యులేటరీ సిస్టమ్. ఆ బ్లడ్లోంచి ఫైనల్గా ఇలా బేబీ వరకు రావడం జరుగుతుంది. ఓకే, యూటరస్ టిష్యూ ఉంది కదా వాల్, యూట్రైన్ వాల్ నుంచి కొరియానిక్ విల్లే ద్వారా ఎంబ్రియోకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఇన్నర్ మాస్ సెల్స్ని మనం స్టెమ్ సెల్స్ అంటాం. స్టెమ్ సెల్స్ ఆర్ ప్రొలిఫరేటింగ్ సెల్స్. They have the capacity to develop any type of cell. ఏ సెల్నైనా ఫామ్ చేసేటువంటి కెపాసిటీ కలిగినటువంటి సెల్స్ని మనం స్టెమ్ సెల్స్ అంటాం అనమాట. అందుకే అంటారు కదా, ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ పుట్టిందనుకుందాం. ఓకే, బేబీ పుట్టిన తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడానికి మీ స్టెమ్ సెల్స్ని ఇప్పుడు అడుగుతున్నారు హాస్పిటల్స్లో, ఏమని, మీ పిల్లల యొక్క స్టెమ్ సెల్స్ని మేము ప్రిజర్వ్ చేస్తాము, మీరు సైన్ చేస్తారా అని అడుగుతారు. కానీ ఖర్చుతో కూడిన పని, మనం మనీ ఇచ్చి వాటిని కాపాడుకోవాలి, ఐ మీన్ వీటిని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఈ సెల్స్ ఉంటే కనుక ఈ సెల్ నుంచి ఒక హార్ట్ ఫామ్ అవ్వచ్చు, ఒక కిడ్నీ ఫామ్ అవ్వచ్చు, ఒక లివర్ ఫామ్ అవ్వచ్చు, ఏదైనా ఆర్గాన్ని తయారు చేయొచ్చు అనమాట. సో అంత కెపాసిటీ కలిగినటువంటి సెల్స్ని మనం స్టెమ్ సెల్స్ అంటాం. ఓకే, సో దే హ్యావ్ ద కెపాసిటీ టు డెవలప్ ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ సెల్. హార్ట్ సెల్ కావచ్చు, టిష్యూస్, మజిల్ సెల్ కావచ్చు, కిడ్నీ సెల్ అండ్ లంగ్స్ సెల్ కావచ్చు, ఏదైనా కూడా తయారయ్యేటువంటి శక్తి కలిగినటువంటి సెల్స్ని మనం స్టెమ్ సెల్స్ అంటాం అనమాట. ఓకే, దిస్ ఇస్ వెరీ బిగ్ లెంతీ ప్రాసెస్, అనుకున్నంత ఈజీ కాదు. బట్
ఫ్యూ పీపుల్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత లివర్ పాడైంది అనుకోండి, ఆ లివర్ని రిప్లేస్ చేయొచ్చు ఈ స్టెమ్ సెల్స్ తోటి. ఓకే, తయారు చేసి రిప్లేస్ చేయొచ్చు అనమాట. సో అలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది ఇప్పుడు. బట్ రైట్ నౌ సో దీస్ ఆర్ ద స్టెమ్ సెల్స్ అనమాట, అంత కెపాసిటీ కలిగినటువంటి సెల్స్. అందుకే అంటాం కదా ఎక్టోడర్మల్ ఇన్ ఒరిజిన్, ఎండోడర్మల్ ఇన్ ఒరిజిన్ అని చెప్తాను. సో డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఎండోడర్మ్ నుంచి ఫామ్ అయింది. ఈ సెల్సే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ ఫామ్ అవుతాయి. ఎక్టోడర్మ్ అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ, స్కిన్ మెయిన్గా. సో అలా అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లాసెంటా. నౌ యూ కేమ్ టు నో వాట్ ఇస్ ప్లాసెంటా. ప్లాసెంటా అంటే ఏంటో తెలిసింది. సో చూడండి, ప్లాసెంటా ఇట్ విల్ డూ 2 ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ చేస్తాయి. ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ న్యూట్రియంట్స్ టు ద ఫీటస్. ఓకే, న్యూట్రియంట్స్ని అందజేస్తుంది ఫీటస్కి. ఫీటస్ అంటే పిండానికి. ఓకే, పెరుగుతున్నటువంటి పిండానికి న్యూట్రియంట్స్, పోషకాలను అందజేస్తుంది. ఫుడ్ మెటీరియల్స్ అంటే పోషకాలు, అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ని కూడా సరఫరా చేస్తుంది. ఓకే, ఫీటస్కి. నెక్స్ట్ ఎక్స్క్రీషన్, ఫీటస్ నుంచి విడుదలైనటువంటి వేస్ట్ వ్యర్థ పదార్థాలని, కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకెళ్తుంది అనమాట, మదర్ బ్లడ్లోకి కలుపుతుంది. ఓకే, అంటే ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ని తీసుకెళ్తుంది అండ్ ఫుడ్ మెటీరియల్ని సప్లై చేస్తుంది అనమాట ప్లాసెంటా. ఓకే, నెక్స్ట్ ప్లాసెంటా విల్ యాక్ట్ లైక్ అ ఎండోక్రైన్ గ్లాండ్. కొద్దిగా ఎండోక్రైన్ పార్ట్ లాగా పనిచేస్తుంది. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ప్లాసెంటా. ఓకే, సో హియర్ దట్ ప్లాసెంటా will play very important role. Hormones are produced, hormones are released like estrogen, progesterone. Okay, ఇవన్నీ హార్మోన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిక్ హార్మోన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్. ఓకే, HPL అని, HCG అని కూడా అంటారు వీటిని. సో ఈ లెవెల్స్ అనేవి కూడా మనకి ఎండోక్రైన్ పార్ట్ అయినటువంటి ప్లాసెంటా నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసము యూరిన్ టెస్ట్ చేస్తారు కదా, అదేంటంటే యూరిన్లో కనుక ఈ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిక్ హార్మోన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ హార్మోన్ కనుక ఉన్నట్లయితే పాజిటివ్ వస్తుందన్నమాట. యూరిన్లో అలా టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు. కిట్స్ దొరుకుతాయి, ఆ కిట్స్లో యూరిన్ వేస్తే యుల్ బీ ఫైండింగ్ వెదర్ ద పర్సన్, ఫీమేల్ పర్సన్ ఈజ్ కన్సీవ్డ్ ఆర్ నాట్. ఈ హార్మోనల్ లెవెల్స్ని బట్టే ఐడెంటిఫై చేస్తారనమాట. ఫైన్. నెక్స్ట్ ఈ ప్లాసెంటా నుంచే రిలాక్సిన్ అనేటువంటి హార్మోన్ కూడా రిలీజ్ అవుతాయి ఓవరీ నుంచి. అంటే ఇట్ విల్ స్టిమ్యులేట్ అనమాట. ఇదే ఇనిషియేట్ చేస్తుంది ఓవరీస్లో, రిలాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. దిస్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ డ్యూరింగ్ ద డెలివరీ టైం అనమాట. పెల్విక్ గ్రిడిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వడానికి అండ్ యూట్రైన్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడానికి కూడా ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఓకే, సో నౌ విల్ సీ హౌ ద ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ అనేది చూసాం. ఓకే, సో ఎంబ్రియో ఎలా డెవలప్ అయినది చూసాం ఇంతకుముందు, మోరులా, గ్రాస్ట్రులా ఈ స్టేజ్ అంతా కూడా. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ అ యూటరస్ వాల్, యూటరస్. ఓకే, సో కొరియానిక్ విల్లే అంతా కూడా ఇట్ విల్ ఎంబెడ్ ఇన్ టు ద యూటరస్ వాల్. ఓకే, ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ 38 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ విల్ బి కంటిన్యూడ్. అంటే గెస్టేషన్ పీరియడ్. ఓకే, 9 months అంటాం కదా, 38 వీక్స్ అనమాట. అండ్ దిస్ కొరియానిక్ విల్లే అంబిలికల్ కార్డ్. సో పేగు అటాచ్మెంట్ ఉంటుంది కదా, మదర్ నుంచి బేబీకి ఒక పేగు ద్వారా అటాచ్ అయి ఉంటుంది, అంబిలికల్ కార్డ్ అంటారు దాన్ని. ఓకే, సో ఇక్కడ ఈ అటాచ్మెంట్ జరగకముందు యోక్ సాక్ అని ఉంటుంది. యోక్ సాక్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ద్వారానే బేబీకి అంటే ఎంబ్రియోకి న్యూట్రియంట్స్ అందుతూ ఉంటాయి. బట్ తర్వాత ఈ అంబిలికల్ కార్డ్ వచ్చిన తర్వాత యోక్ సాక్ మెల్లిమెల్లిగా డిక్రీజ్ అయిపోతుంది, డీజనరేట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మదర్ నుంచి బ్లడ్ సప్లై అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా దీని అవసరం ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ ద యూటరైన్ వాల్ అండ్ దిస్ ఇస్ ద మ్యూకస్. ఓకే, మ్యూకస్ లేయర్ కూడా ఫామ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఫైనల్గా ఎంబ్రియో అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో నేను చెప్పాను కదా, రిలాక్సిన్, హ్యూమన్ గొనాడోట్రోఫిక్ హార్మోన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ హార్మోన్స్ ఇవన్నీ కూడా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మాత్రమే ఉంటాయి, ఫీమేల్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఈ 3 types ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ నార్మల్ టైంలో ఇవి ఉండవు. ఓకే, ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో మాత్రమే ఇవి హార్మోన్స్ ఉంటాయి, రిమైనింగ్ టైంలో ఉండవు. ఎందుకంటే యూటరస్ వాల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బేబీ అనేది డెవలప్ అయినా కొద్దీ యూటరస్ వాల్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి. సో అలా కాంట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎంబ్రియో ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద embryonic development and pregnancy. Okay, so
నెక్స్ట్ దిస్ ద ఎంబ్రియో, యూటరైన్ క్యావిటీ, అంబిలికల్ కార్డ్ అంటే ఇదనమాట. ఓకే, బ్లడ్ సప్లై, ఫుడ్ అంతా కూడా దీనివల్లనే జరుగుతుంది బేబీకి. సో బేబీ డెవలప్ అయిన తర్వాత ఇది. ఓకే, నెక్స్ట్ కార్టిసాల్, థైరాక్సిన్ అండ్ ప్రొలాక్టిన్. కార్టిసాల్ అండ్ థైరాక్సిన్ ఆర్ 2 హార్మోన్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ మెయింటైనింగ్ అండ్ డెవలపింగ్ ద ఫీటస్. ఫీటస్ డెవలప్ అవ్వడానికి, పెద్దగా కావడానికి, అంటే పిండం అనేది అభివృద్ధి చెందడానికి, అలాగే మెయింటైన్, సో ఫుడ్ అంతా కూడా సప్లై అవ్వాలి. సో వీటన్నిటికీ కూడా ఈ 2 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఓకే, ప్రెగ్నెన్సీ మెయింటైన్ కరెక్ట్గా ఉండాలి, ప్రెగ్నెన్సీ ఉండాలి అంటే అండ్ డెవలప్ అవ్వాలి బేబీ అంటే ఈ 2 హార్మోన్స్ ఉండాలి కరెక్ట్గా. నెక్స్ట్ ప్రొలాక్టిన్. ఆఫ్టర్ డెలివరీ ప్రొలాక్టిన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఎలా అంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ ద ఫీమేల్స్ మెమరీ గ్లాన్స్ నుంచి మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది అవునా. సో అలా ప్రొడ్యూస్ అవ్వడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో గెస్టేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే 9 months అంటే 38 weeks. అందులో ఫస్ట్ వీక్లో మనకి హార్ట్ డెవలప్ ఉంది. సో త్రీ ట్రైమిస్టర్స్ కింద డివైడ్ అయినాయి అనమాట. ఓకే, ఫస్ట్ ట్రైమినిస్టర్లో ఫస్ట్ 3 months వస్తుంది. సెకండ్ ట్రైమినిస్టర్లో 6th month నుంచి 6th month వరకు అంటే సెకండ్ 3 months వస్తాయి. అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో తర్వాత 3 months రావడం జరుగుతుంది. సో ఫస్ట్ 3 months, సెకండ్ 3 months అండ్ థర్డ్ 3 months. సో అలా 3 ట్రైమినిస్టర్స్గా డివైడ్ అయింది 9 months కూడా గెస్టేషన్ పీరియడ్. సో ఫస్ట్ మంత్లో మనకి హార్ట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్లో వచ్చేసి లింబ్స్ అండ్ డిజిట్స్. ఓకే, కాళ్ళు, చేతులు, మళ్ళీ వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు ఏర్పడతాయి అన్నమాట. అంత పూర్తిగా అభివృద్ధి చెందవు కానీ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ మంత్లో వచ్చేసి ఆర్గాన్ సిస్టమ్స్ మెల్లిమెల్లిగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆర్గాన్స్ ఉంటాయి కదా మన బాడీలో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్, అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. లిమ్స్, ఎక్స్టర్నల్ జెనిటాలియా, ఓకే, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా ఎక్స్టర్నల్గా. సో అవి కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. 4th and 5th మంత్లో వచ్చేసి మూమెంట్, కదలికలు స్టార్ట్ అవుతాయి. అండ్ హెయిర్ అనేది కూడా రావడం జరుగుతుంది హెడ్ పైన. నెక్స్ట్ 6th, 7th and 8th monthsలో వచ్చేసి మెల్లిగా హెడ్ కంప్లీట్గా తయారవ్వడం, బాడీ పైన హెయిర్స్ రావడం, ఐలిడ్స్ ఫామ్ అవ్వడం, కంటి రెప్పలు, ఐ ల్యాషెస్, కంటి రెప్పలు, వాటికి ఉన్నటువంటి హెయిర్ రావడం. నెక్స్ట్ ఫుల్ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి అన్నమాట 7-8 months లోపల. నెక్స్ట్ ఫైనల్గా 9th month వచ్చేసి ఫుల్ డెవలప్డ్ ఆర్గానిజం ఫామ్ అవుతుంది. బేబీ అనేది 9th month లోపల కంప్లీట్గా డెవలప్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద గెస్టేషన్ పీరియడ్ అండ్ 9 months. ఓకే, 38 weeks. 3 ట్రైమిస్టర్స్లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, ఓకే, అండ్ థర్డ్ ట్రైమిస్టర్. సో ఫైనల్గా 9 months కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ పార్చురేషన్ అండ్ లాక్టేషన్. పార్చురేషన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ బేబీ ఈజ్ కాల్డ్ పార్చురేషన్. ఇవన్నీ 2 marksలో చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో నుంచి అట్లీస్ట్ 2 or 3 questions వస్తాయి. సో ప్లీజ్ గో త్రూ. పార్చురేషన్, ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ బేబీ. ఓకే, సో యూటిరస్ వాల్, ఈ వాల్ అంతా కాంట్రాక్ట్ అయ్యి బేబీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ వాల్ అంతా కాంట్రాక్ట్ అయిపోయి బేబీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ కాంట్రాక్షన్స్కి నేను చెప్పాను కదా డిఫరెంట్ హార్మోన్స్ ఇట్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్. ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ ఉండాలి. సో ఐల్ సే. సో గెస్టేషన్ పీరియడ్ వచ్చి 9 months. సో 9 months లోపల బేబీ ఫుల్గా ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ 9 months అయిపోగానే సిగ్నల్స్ పాస్ అవుతాయి అన్నమాట. ఇండ్యూస్డ్ బై కాంప్లెక్స్ న్యూరో ఎండోక్రైన్ మెకానిజం. అంటే బ్రెయిన్, న్యూరో అంటే బ్రెయిన్, ఎండోక్రైన్ అంటే హార్మోన్స్. బ్రెయిన్ అండ్ హార్మోన్స్ ఇవి రెండు కూడా కోఆర్డినేట్ అయిపోయి ఏమవుతుంది, సిగ్నల్ పాస్ అవుతుంది. ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ అండ్ ప్లాసెంటా ఇవి రెండు కూడా సిగ్నల్స్ పంపిస్తాయి బ్రెయిన్కి. ఏమని, పిట్యూటరీ గ్లాండ్ దగ్గరికి సిగ్నల్స్ పంపిస్తాయి. బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, బ్రెయిన్లో. సో నేను మీకు గ్లాండ్స్ గురించి చెప్పినప్పుడు, సెక్రీషన్స్ చెప్పినప్పుడు, న్యూరోక్రైన్ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు ఎల్సే పిట్యూటరీ గ్లాండ్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. సో సిగ్నల్ పాస్ చేస్తాయి. ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అనేటువంటి ఒక సిగ్నల్ని పంపిస్తాయి. ఏం లేదు, ఫీటస్ డెవలప్ అయింది, ఇప్పుడు డెలివరీ అవ్వాలి అని ఒక సిగ్నల్ని పంపిస్తాయి. సో అలా ఇప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ని సెక్రేట్ చేస్తుంది అనమాట పిట్యూటరీ గ్లాండ్. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వగానే యూటిరస్ వాల్ మొత్తం కాంట్రాక్ట్ అయిపోతుంది. ఒకటేసారి మైల్డ్ కాంట్రాక్షన్ ఆఫ్ యూటిరస్ వాల్ టేక్స్ ప్లేస్. ఓకే, సడలికలు జరగడం ద్వారా సంకోచిస్తుంది అనమాట మొత్తం యూటిరస్ వాల్. అలా ఈ హార్మోనల్ లెవెల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతుందో యూటిరస్ వాల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. అలా కాంట్రాక్ట్ అవ్వగానే బేబీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో this is very important role for delivery of the baby.
ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు యూట్రస్ వాల్ అనేది కాంట్రాక్ట్ అయిపోయి బేబీ బయటికి రిలీజ్ అయిపోతుంది. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పార్చురేషన్ ప్రాసెస్ ఆఫ్ డెలివరీ. అండ్ నెక్స్ట్ లాక్టేషన్ వచ్చేసి ఫస్ట్ మిల్క్ ప్రొడక్షన్ని మనం లాక్టేషన్ అంటాం. ఎక్కడి నుంచి? మ్యామరీ గ్లాండ్స్. ఫీమేల్స్లో మెమరీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ మ్యామరీ గ్లాండ్స్ నుంచి ఆఫ్టర్ పార్చురేషన్ డెలివరీ తర్వాత మదర్ ఫీమేల్కి మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా ఫస్ట్ మిల్క్ని మనం కొలెస్ట్రమ్ అంటాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ఓకే. కొలెస్ట్రమ్. దిస్ కొలెస్ట్రమ్ ఈజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొలెస్ట్రమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బేబీ అండ్ ఆల్సో 2 మార్క్స్లో కూడా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఓకే. సో ఫస్ట్ మిల్క్ ఆఫ్ మదర్ ఈజ్ కాల్డ్ కొలెస్ట్రమ్. ఎందుకు అంటే సో ఐజీజీ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయన్నమాట ఇందులో. అంటే రోగనిరోధక శక్తి కలిగించేటువంటి యాంటీబాడీస్ అంటాం మనం. ప్రతిరక్షకాలు అనేవి ఉంటాయి దీంట్లో. మదర్ నుంచి డైరెక్ట్గా బేబీకి మిల్క్ ద్వారా వెళ్తాయి. దేని ద్వారా? ఫస్ట్ మిల్క్ని మనం కొలెస్ట్రమ్ అన్నాం. అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్లో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ప్రతిరక్షకాలను విడుదల ఉంటాయి అన్నమాట. అది ఏ టైపు? ఐజీఏ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే. సో దీస్ విల్ బూస్ట్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద బేబీకి అనేవి చిన్న చిన్న ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తట్టుకునే శక్తిని ఇస్తాయి అన్నమాట. ఓకే. దట్స్ వై కొలెస్ట్రమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఆఫ్టర్ డెలివరీ బేబీకి కొలెస్ట్రమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. దట్స్ వై డాక్టర్స్ దే విల్ సే ఫస్ట్ ఫీడింగ్ అనేది మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకంటే కొలెస్ట్రామ్లో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి మదర్ నుంచి డైరెక్ట్గా వెళ్తాయి యాంటీబాడీస్. ఓకే. ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్షన్స్. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద embryonic development, parturation, pregnancy and embryonic development, parturation and finally lactation. Understood? So this is about the embryonic events, different types of events. Okay. So this completes our 5A. 5th unit lo A chapter complete ayindi. Okay. Reproduction in male and female and events of embryonic development. Fine. Thank you.